ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినా వైసీపీ దీనికి కౌంటర్ చేయలేదు, లేదా వైసీపీ సభలో వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. శాసన మండలికి మాత్రం హాజరయ్యారు. సో వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే శాసన మండలిలో ఈ విషయం పైన పెద్ద వివాదం కొనసాగింది. అటు బొత్స కావచ్చు, మంత్రులు అచ్చెన్నాయుడు కానీ మిగిలినటువంటి వాళ్ళతో గట్టిగానే సంవాదం సాగింది. ఒకానొక దశలో శాసనసభలో గట్టిగానే డి అంటే డి అన్నట్టుగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఈ ముఖ్యంగా ఇప్పటి వరకు సభకు హాజరు కాకపోయినా ఇవాళ డిఎస్సి సంబంధించిన విషయం పైన అటు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రాలేదు, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, ఇలా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ దగ్గర దాకా ఆందోళనలు, నిరసనలు ఆంధ్రప్రదేశ్లో పిలుపునిచ్చి కొనసాగించారు. ఇంకోవైపు టీచర్లు తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతోంది, ఆత్మగౌరవం దెబ్బతీద్దు అని చెప్పి పెద్ద ఎత్తున డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం, ఆందోళనలో పాల్గొన్నారు. విజయవాడలో వేలాది మంది తరలి వచ్చి వారు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు అని చెప్పి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం వైసీపీకి వ్యతిరేకంగా. ఎందుకంటే అందరూ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ తప్పుపట్టే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. విజయవాడలో ఆదివారం రోజున జరిగినటువంటి ర్యాలీలో వేలాది మంది వచ్చి టీచర్లు పాల్గొన్నారు. అట్లనే కర్నూలులో మొదలుపెట్టారు. కర్నూలులో చూసాం, కొండారెడ్డి బురుజు చుట్టూ మొత్తం ఉపాధ్యాయులు ఎక్కారు. ఆ రోజు కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఉపాధ్యాయులు మొత్తం తమ యొక్క ఏ విధంగా కష్టపడ్డాం, ఎలా రాశాము, దీనికి అయిన ప్రిపరేషన్ ఏంటి, అక్కడితో ఆగలేదు. అసలు కొంతమంది అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇటీవల ఈ వివాదం అయిన తర్వాత కొంతమంది శాసనసభ్యులు కానీ వీళ్ళు కూడా చెక్ చేసుకుంటే కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదివినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నప్పుడు, లేకపోతే నిజంగా అక్కడ ఇష్యూ ఉందన్నప్పుడు అక్కడికి ఈరోజు వచ్చి మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మరి కొండారెడ్డి బురుజు మీద ఎక్కి ఆ రోజు ఆత్మగౌరవం కోసం తమ యొక్క గళం విప్పినటువంటి టీచర్లు, లేదా విజయవాడకు వచ్చి నిన్న వేలాది మంది తమ ప్రదర్శన ద్వారా తాము ఏ రకంగా సెలెక్ట్ అయ్యామో చెప్పుకున్న తర్వాత మరి అసెంబ్లీకి వచ్చి ఇంకేం మాట్లాడదాం అనుకున్నారా తెలియదు. కానీ ఇవాళైతే శాసనసభకు వైసీపీ సంబంధించినటువంటి 11 మంది సభ్యులు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎవరు సభకు రాలేదు. ఖాళీ కుర్చీలు, వాళ్ళు కేటాయించినటువంటి సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇంకోవైపు ఈ అంశం పైన శాసనసభలో మొదట మంత్రి నారా లోకేష్, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గట్టిగానే దీనికి రియాక్ట్ అయ్యారు. సో ఉంటే రా సభకు రండి, మాట్లాడుకుందాం, సభకు వచ్చి మీరు క్వశ్చన్ చేయండి, సభలోనే సమాధానం చెప్తాం, ఒకవేళ ఏదైనా తప్పులున్నా ఇంకోటి ఉన్నా ఇక్కడే తేలిపోద్ది ఎవరేంటనేది కూడా అనేది. అయినా కానీ సమాధానం లేదు. మిగిలినటువంటి 3 రోజుల వ్యవధిలో ఏమైనా వస్తారా లేదా అనేది ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకా ఈ విషయానికి సంబంధించి బయట ఛాలెంజెస్ విసురుకోవడం, బయట ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, కంటిన్యూగా మాట్లాడడం, ఇవన్నీ చూసాం ఈరోజు వరకు. కానీ ఈరోజు కూడా సభకు రాలేదు అని అంటే వాళ్ళు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి బయట నుంచే మాట్లాడాలి, అక్కడే ఆరోపణలు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారనేది స్పష్టంగా ఇప్పటికైతే అర్థమైంది. మరి నిజంగా వారు చేస్తున్న ఆరోపణలు, లేకపోతే నిజంగా అర్హులైన అభ్యర్థులకు జాబ్ రాకపోయి ఉంటే వారి పక్షాన వచ్చి సభలో ప్రభుత్వాన్ని అడుగుండొచ్చు, నిలదీయచ్చు, మాట్లాడొచ్చుండొచ్చు. మరి గ్రూప్ 1 జరిగినటువంటి అవకతవకలపైన సిట్ నివేదిక ఇచ్చింది. మరి దాన్ని ఏమన్నా చర్చకు తీసుకొస్తారని మరి రాలేదా తెలియదు. కానీ ఈరోజు అయితే రాలా. ఇక శాసన మండలిలో కూడా ఇవాళ చాలా ఆసక్తికరంగా చర్చ జరిగింది. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎందుకు చేయలేదు అనేటువంటి విషయాన్ని అచ్చెన్నాయుడు మాట్లాడడం. సో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దద్దమ్మంటే ఆయన దానికి బొత్స మాట్లాడుతూ ఎద్దులు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికైతే మాత్రం ఇవాళ అటు శాసన మండలి చాలా రసవత్తరంగానే సాగింది. అసలు ఓవరాల్గా సభలో, శాసనసభలో అటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్ డిఎస్సి విషయం పైన చాలా కూలంకషంగా చాలా అంశాలను ప్రస్తావిస్తూ, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడింది రికార్డ్ అవుతుంది, ఆన్ రికార్డ్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇందులో అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం. తర్వాత మండలిలో జరిగిన గొడవ ఏంటనేది కూడా చూద్దాం. ముందుగా ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి నారా లోకేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఉంటే అసెంబ్లీకి రండి, ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పాను, అదే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా, 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది, వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాను అధ్యక్ష. చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ ఒక చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష, అది నాకు ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అటువంటి పేపర్ లీక్ జరగలేదు, నంబర్ 1. నంబర్ 2, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. రైట్, ఇదే అంశం పైన మనతో మరింత సమాచారం ఇవాళ అసెంబ్లీ మొదటి రోజు జరిగినటువంటి అంశాలు కావచ్చు, ప్రధానంగా డిఎస్సి పైన జరిగినటువంటి చర్చ, అందులో వచ్చినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా వివరించేందుకు సత్య సిద్ధంగా ఉన్నారు. ఇక మండలిలో జరిగినటువంటి పరిణామాలపైన మనతో పాటు సాంబశివరావు కూడా మనతో జాయిన్ అవుతారు.